ఓం నమ శివాయ. హరహర మహాదేవ శంభో శంకర. జై శ్రీరామండి. కార్తీక పురాణము నిన్న మనం 2వ అధ్యాయంలో సోమవార వ్రతమహత్యం వలన కుక్కకు కైలాస ప్రాప్తి గురించి విన్నాము. ఈరోజు కార్తీక పురాణము 3వ అధ్యాయము. ఇందులో కార్తీక మాసమందు కావేరీ నదిలో స్నానం చేయటం వలన కలిగే ఫలితాలు విందాం. కార్తీక పురాణము 3వ అధ్యాయము. జనక మహారాజా, కార్తీక మాసంలో స్నానము, దీపము, జపము, దానము, పుణ్యకార్యముల్లో ఏదైనాను ఎంత స్వల్పంగా చేసిననో అనంత ఫలమొసుగును. కార్తీక వ్రతం ఆచరించిన నరులు 100 సార్లు కుక్క జన్మ పొందుదురు. కార్తీక పౌర్ణమి నాడు స్నాన దాన ఉపవాసములు చేయని నరులు 1,000,000 సార్లు చండాల జన్మ పొందుదురు. అట్లు చండాలురై పుట్టి తుదకు బ్రహ్మరాక్షసులగుదురు. దీనికి సంబంధించిన ఒక కథ చెప్పెదను వినుము. విముక్తి పొందిన రాక్షసులు. పూర్వము ఆంధ్రదేశమున తత్వనిష్ఠుడను ఒక బ్రాహ్మణుడుండెను. అతడు సకల శాస్త్రాలు చదివాడు. సత్యసంధుడు, జితేంద్రియుడు. అతడు ఒకప్పుడు తీర్థయాత్రకు వెళ్తూ గోదావరి తీరం గల ఒక గొప్ప మర్రి చెట్టుపైనున్న 3 బ్రహ్మరాక్షసులను చూసెను. వారు మిక్కిలి భయంకరమైన ఆకారాలు కలిగి చూడ్డానికి చాలా భయం కలిగించేలాగా ఉన్నారు. వారికి భయపడి ఆ ప్రాంతానికి మానవులు మాత్రమే కాక మృగములు, పక్షులు మొదలైన జీవులు ఎయ్యి కూడా వెళ్లకుండా ఉండేవి. అట్టి భయంకరాకారులైన రాక్షసులను చూచి తత్వనిష్ఠుడగు ఆ బ్రాహ్మణుని హృదయము చలించింది. ప్రాణభీతి కలిగి దుఃఖిస్తూ శ్రీవిష్ణు పాదార విందములను స్మరిస్తూ, ఓ దేవదేవ, రక్షించు జగన్నాథ, సమస్త భయాలను పారద్రోలము దేవేశ, నన్ను కాపాడుము అని మొరపెట్టుకుంటూ వారికి భయపడి పారిపోసాగాడు. అప్పుడు ఆ బ్రహ్మరాక్షసులు ఆ బ్రాహ్మణుని వెంటపడి పరిగెత్తడం మొదలుపెట్టారు. అట్లు కొంత దూరం పోయిన బ్రహ్మరాక్షసులకు బ్రాహ్మణుడు దగ్గరగా వచ్చాడు. అప్పుడు ఆ బ్రహ్మరాక్షసులు బ్రాహ్మణుని సమీపించి అతని ముఖాన్ని చూసిన తక్షణమే వారికి పూర్వజన్మ శృతి కలిగింది. అంతటా ఆ బ్రహ్మరాక్షసులు బ్రాహ్మణునికి నమస్కారం చేసి, ఓ బ్రాహ్మణోత్తమ, మహాత్ముడు వగు నిన్ను దర్శించినంతనే మేము పాపరహితులమైతిమి. నీ రాక వలన మాకు ఎంతో ఉపకారం జరిగింది అని ఆయన్ని పొగట్టం మొదలుపెట్టారు. బ్రాహ్మణుడు వారి మాటలు విని భయాన్ని విడిచి, వికృతి రూపులగు మీరెవ్వరు? లోకనిందితమగు ఏ చెడు కార్యాలు చేయటం వల్ల మీది బ్రహ్మరాక్షసులుగా వచ్చారు అని అడిగాడు. అప్పుడు బ్రహ్మరాక్షసులు ఆ బ్రాహ్మణుని మాటలు విని తాము చేసిన దుష్కృత్యముల గురించి చెప్పటం మొదలుపెట్టారు. మొదటి బ్రహ్మరాక్షసు చెప్పిన కథ విందాం. బ్రాహ్మణోత్తమ, వినుము. నేను పూర్వజన్మమందు ద్రావిడ దేశమందున్న మందరమను గ్రామానికి అధికారిని. ఇతరులను మోసగించి మాటలు మాట్లాడటంలో నేనెంతో నేర్పరిని. నా కుటుంబ క్షేమానికై అనేక మంది బ్రాహ్మణుల ధనము అపహరించాను. ఇట్టి పాపకర్మలు ఆచరించటం వలన 7 తరములతో సహా నా వంశం నాశనమైపోయింది. నేను మరణించిన బెమ్మట నరకానికి వెళ్ళి యమదూతలచే అనేక బాధలు పొందితిని. బ్రాహ్మణుల ధనం అపహరించటం వలనే నేను భూమి యందు బ్రహ్మరాక్షసుడినై పుట్టి లోకులచే నిందింపబడుతున్నాను. కనుక భూసురోత్తమ, ఆ దోషమును పోగొట్టే మార్గము తెలిపి నన్ను రక్షించుము అని ఆ మొదటి బ్రహ్మరాక్షసుడు కోరాడు. ఇప్పుడు 2వ బ్రహ్మరాక్షసుడు చెప్పిన కథ. బ్రాహ్మణోత్తమ, నేను ఆంధ్రదేశస్థుడును. నేను ప్రతిదినము తల్లిదండ్రులతో కలహపడి వారిని దూషిస్తూ ఉండేవాడిని. అంతేకాక నా తల్లిదండ్రులకు చద్యన్నం పెట్టి నేను నా భార్య బిడ్డలు షడ్రసోపేతమైన వేడివేడి అన్నాన్ని భుజిస్తూ ఉండేవాళ్ళము. బంధువులకు కానీ బ్రాహ్మణులకు కానీ ఒక్క నాడైనను అన్నం పెట్టి ఉండలేదు. విశేషమైన ధనం ఆర్జించాను, కానీ ఒక్క పైసా కూడా దాన ధర్మాలు చేయలేదు. ఇట్టి పాపకృత్యములు ఆచరించటం వలన మరణించిన పిమ్మట యమలోకానికి ఈడ్చుకొని పోబడ్డాను. అచ్చట 8 యుగముల వరకు యమబాధను అనుభవించి ఆ తరువాత భూలోకమున బ్రహ్మరాక్షసుడినై పుట్టి అనేకులను హింసించి మరింత పాపం మూటగట్టుకుంటుని. నాకీ పాపం పోయే మార్గం చూపి రక్షించు అని ఆ 2వ బ్రహ్మరాక్షసుడు కోరాడు. ఇప్పుడు 3వ బ్రహ్మరాక్షసుడు చెప్పిన కథ. భూసురోత్తమ, నేను ఆంధ్రదేశీయుడును, బ్రాహ్మణుడను, విష్ణాలయంలో పూజారిగా ఉన్నాను. క్రమముగా స్నాన సంధ్యావందనాలన్నీ విడిచిపెట్టి స్వామి పూజ కూడా మానివేశాను. పరనింద చేస్తూ ఉన్నాను. దయాశూన్యుడనై కఠిన వాక్కులు పలుకుచూ ఉన్నాను.
వేశ్యాలోలుడనై స్వామికి భక్తులిచ్చిన వస్తువులను, ధనమును, కానుకలను, దేవతి నివేదితాన్నమును అంటే దేవతలకు పెట్టిన అన్నాన్ని వేసికిస్తూ ఆనందిస్తూ ఉన్నాను. అట్టి పాపకృత్యములు చేసి మరణించిన పిమ్మట నరకమందు పడి అనేక బాధలను అనుభవించాను. అందుచే నేను బ్రహ్మరాక్షుడినై పుట్టి అనేక పాపకృత్యములు ఆచరిస్తూ ఈ మర్రి చెట్టుపై ఉన్నాను. కనుక నా యందు దయ ఉంచి నేను పద్ధతి పొందు ఉపాయం తెలుపుము అని కోరెను. అప్పుడు తత్వనిష్ఠుడు వారి పూర్వ వృత్తాంతములను విని ఎంతో జాలిపడి, భయపడకండి, మీ దుఃఖము తొలగించెదను. నేను కార్తీక స్నానం ఆచరించుటకై వెళ్తున్నాను, నాతో మీరు కూడా రండి అని వారిని తన వెంట తీసుకుని పోయి కావేరీ నదిలో ఆ బ్రహ్మరాక్షసుల కొరకు సంకల్పం చేసి తాను మొదట స్నానము చేసి తరువాత వారి చేత కూడా స్నానములు చేయించెను. అందువలన ఆ ముగ్గురు బ్రహ్మరాక్షసులు పాప విముక్తులై దివ్య రూపములు పొంది వైకుంఠానికి వెళ్ళారు. ఓ జనక మహారాజా, మోహము వలన గాని అజ్ఞానము చేత గాని కార్తీక మాసమునందు తెల్లవారుజామున కావేరీ నదిలో స్నానము చేసి తరువాత శ్రీహరిని పూజించిన వారికి 10,000 యజ్ఞములు చేసిన ఫలము కలుగును. కనుక ఏ ఉపాయము చేనైనను కార్తీక మాసమందు కావేరీ స్నానము చేయవలెను. కార్తీక మాసమున విష్ణుప్రీతిగా ప్రాతస్నానము చెయ్యని వారు 10 జన్మలందు చండాలురై పుట్టి తరువాత పంది జన్మ పొందుదురు అని చెప్పెను. ఇదండి కార్తీక పురాణం 3వ అధ్యాయం. కార్తీక మాసం స్టార్ట్ అయ్యి అప్పుడే 3 రోజులు అయిపోయింది. రోజు మనం ముగ్గురు బ్రహ్మరాక్షసులు చెప్పిన కథ విన్నాము. ఇందులో కథలో మనకి ఏం చెప్తున్నారంటే దాన ధర్మాలు చేయాలి, బ్రాహ్మణులకి భోజనం పెట్టాలి, తల్లిదండ్రులని బాగా చూసుకోవాలి, ఎవరిని మోసగించకూడదు. ఇవన్నీ కూడా ఈ కథలను చూసి మనం తెలుసుకోవాల్సిన విషయాలు. ఓం నమఃశివాయ. మరలా రేపటి ఎపిసోడ్లో కలుసుకుందాము. రేపు కార్తీక పురాణం 4వ అధ్యాయము. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓం నమఃశివాయ.